మనం ఈ సందర్భంలో చలపతిరావు గారి గురించి చెప్పాలి. చలపతిరావు గారు ఎంతటి గొప్పవాడు, ఆయన కోసం ఏం మిగిల్చుకున్నాడు ఏమిటి ఇవన్నీ తీసి పక్కన పడేస్తే, అంతటి వ్యక్తి లేకపోతే, మానికొండ చలపతిరావు అనే వ్యక్తి లేకపోతే ఈవేళ జర్నలిజంకి ఒక దిశానిర్దేశం కూడా ఉండేది. మానికొండ చలపతిరావు విజయనగరం జిల్లా నుంచి బయలుదేరి లక్నోలో ఆయన కోసం ఒక పత్రిక పెట్టించిన ఘనత కూడా ఆయన కోటంరాజు రామారావు గారికి. తర్వాత ఇప్పుడు మరి ఆయన ఏమవుతారో తెలియదు కానీ ప్రసన్న అని ఒక ఆయన విశాఖపట్నంలో ఉంటారు. అప్పుడు ఎప్పుడో ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా పనిచేశారు. ఆయన మానికొండ చలపతిరావుని మనం జర్నలిజం పితామహుడిగా తీసుకున్నట్టయితే ఆ మనిషి చేసిన త్యాగం కానీ, ఆ మనిషి మనకిచ్చిపోయిన వారసత్వం కానీ, ఆ మనిషి వల్ల మనకి ఈవేళ జర్నలిజానికి సంబంధించి ఈవేళ జర్నలిస్ట్ అంటే ఒక నిర్వచనం ఉండింది. ఆ నిర్వచనాన్ని వచ్చేలా చేసిన వాడు మానికొండ చలపతిరావు. హ్యాట్స్ ఆఫ్. అట్లనే మనకంటూ 4 జీతాలకు సంబంధించి, స్ట్రక్చరే కాదు జీతాలకు సంబంధించి కూడా మనకు ఫస్ట్ పాలేకర్ అవార్డు వచ్చినప్పుడు చాలామంది చెప్తారు, రాఘవాచారి గారు చెప్పేవాళ్ళు, ఇందిరాగాంధీ పిలిచి ఎంసీ అందరి కోసం అన్నీ అడుగుతున్నావు కానీ నాకేం అవసరం లేదు, నేను బ్రహ్మచారి, నాకేం అవసరం లేదు, నాకేం వెనక ముందు ఏం అవసరం లేదు అంటే కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చిన సొసైటీలో ఆయనకు ఒక స్థలం కూడా ఇచ్చారనేదో తెలిసింది. ఆ తర్వాత ఉందో పోయిందో మరి ఎవరు తీసుకున్నారో తెలియదు కానీ ఇలా సొసైటీ పేరు, ఈ పక్కన ఉన్న సొసైటీ పేరు మానికొండ చలపతిరావు నగర్ అది. ఓకే. సో చలపతిరావు మనకు చేసిన మహోపకారం, మనకు నిర్వచనం ఇవ్వటం, జర్నలిస్ట్ విలువలకు సంబంధించి ఆ మనిషి చేసిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫస్ట్ దీనికి చేయటం, 3 మనకు ఒక వేజ్ బోర్డు వచ్చేటట్టు చేయటం, 4 దాని ఇంప్లిమెంటేషన్ కోసం ఒక మెకానిజం ఉండాలని చెప్పటం, ఒక స్ట్రక్చర్ తయారు ఉండింది. ఆ పుస్తకం కూడా మీకు ఇవ్వాలా? నేను తీసుకుంటాను, దాన్ని ఇస్తాను మీకు. సో అది ఒకసారి మీరు చూడాల్సింది. సరే, మిగతా వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. అట్లనే మనకు వృత్తితో సంబంధం లేకుండా ఒక్కొక్కరు ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు.